కుట్టి అయితే వాళ్ళ ఇంటి దగ్గర అలా తొక్కులు తుడుస్తూ ఉంటుంది. అలా ఊడుస్తూ ఉండగా ఇంతలో విశాల్ అయితే కుట్టికి కాల్ చేస్తాడు. ఇక విశాల్ గారు ఫోన్ చేశారని చెప్పి కుట్టి ఆన్సర్ చేసి హలో విశాల్ గారు చెప్పండి అని చెప్పి అంటుంది. ఏంటి జాగ్రత్తగా వెళ్ళిపోయారా ఇంటికి అని చెప్పి విశాల్ అడుగుతూ ఉంటాడు. మేము ఇందాకలే వచ్చినాం విశాల్ గారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని విశాల్ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఇప్పుడు మన ఇద్దరం వేరు కాదు ఆనంది, మనకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయ్యింది కదా, మనం త్వరలో కాబోయే భార్యాభర్తలమే. నువ్వు ఇంటికి రీచ్ అయ్యామని కనీసం నాకు ఒక మెసేజ్ అయినా చెయ్యాలి కదా అని చెప్పి అంటాడు. అది విని ఆనంది అయితే అలా మౌనంగా ఉంటుంది. సరేలే ఏం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇల్లు ఉడుస్తున్నాను విశాల్ గారు అని చెప్పి అంటుంది. ఏంటి నువ్వు తొక్కులు తుడుస్తున్నావా, అలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని కుట్టి అయితే అదేంటండి, మా ఇంట్లో తొక్కులు నేను తుడిస్తే మీకేంటి ప్రాబ్లం, మా ఇంట్లో పనులు నేను చేయకూడదా అని చెప్పి అంటుంది. నువ్వు ఇప్పుడు కోటీశ్వరరావుల కోడలివి, నువ్వు అలాంటి పనులు చేయకూడదు అని చెప్పి అంటాడు. విశాల్ గారు నాయన వస్తున్నాడు, నేను తర్వాత మీకు కాల్ చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది. అది విని విశాల్ అయితే హలో ఆనంది ఆగు ఆనంది అంటాడు. అయినా సరే ఆనంది ఫోన్ పెట్టేస్తుంది. దాంతో విశాల్ అయితే అప్సెట్ అయిపోతాడు. ఇక ఫోన్ పెట్టేయగానే వాళ్ళ నాన్న వచ్చి ఏందమ్మా ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతారు. అదేం లేదు నాయన, విశాల్ గారు ఫోన్ చేసినారు, తర్వాత ఫోన్ చేస్తానని చెప్పాను అని చెప్పి అంటూ ఉంటుంది. అదేందమ్మా మాట్లాడవలసింది కదా అని చెప్పి సింహాద్రి అంటూ ఉంటాడు. ఏం లేదు నాయన, నాకు ఇప్పుడు పని ఉంది అని అంటే ఆయన ఏదో తేడాగా మాట్లాడుతున్నారు. పని చేయకూడదు, నువ్వు ఇప్పుడు కోటీశ్వరరాలు కోడలివి, నీకు నేను పని మనిషిని పంపిస్తానని అంటున్నారు నాయన, నాకెందుకు ఆ పని మనిషి, నేనే పని చేస్తానని చెప్పి కుట్టి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.